పవన్‌లో ఒక మార్పు, వాంఛనీయమైన మార్పు. అంటే అవసరమైనటువంటి మార్పు. మొన్న ఇది జగన్ పేరు వినగానే తోక తొక్కిన తాచులాగా ఎగిరి ఆవేశపడేటటువంటి పవన్ పద్ధతి మార్చారు. బాధ్యతాయుతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అట్లాగే డెవలప్‌మెంటల్ యాస్పెక్ట్‌ని కన్‌స్ట్రక్టివ్‌గా చెప్పుకొస్తారని మొన్న అనంతపురంలో జరిగినటువంటి సూపర్ 6 సభలో జగన్ మీద ద్వేషమో, జగన్ మీద దూషణో కాకుండా డెవలప్‌మెంట్‌లో ఒక యాస్పెక్ట్‌ని తీసుకొని చెప్పుకొచ్చారు. అట్లాగే ఇవాళ ఢిల్లీలో ఏదైతే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌కి తర్వాత వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం సందర్భంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను పిలిస్తే చంద్రబాబు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు అక్కడికి వెళ్లారు. పవన్ కూడా అక్కడ అయ్యాక మీడియాతో మాట్లాడేటటువంటి సందర్భంలో మీడియా వాళ్ళు అడిగారు, జగన్ అసెంబ్లీకి రానంటున్నాడు కదా అంటే, చాలా టాక్టికల్‌గా బాధ్యతాయుతంగా నవ్వుతూ చొరకేశారనమాట. ఈ చొరక కరెక్ట్ కన్‌స్ట్రక్టివ్ చొరక, అది అవసరం కూడా అట్లాంటిది. ప్రతి ఒక్కళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగం ద్వారా మనం ప్రజల చేత ఎన్నికయ్యాం. ఎన్నికైనటువంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళడం అవసరం. రాజ్యాంగాన్ని గౌరవించాలనుకుంటున్నాడో లేదో జగన్ని డిసైడ్ చేసుకునేయండి అన్నారు. ఇట్స్ సూపర్ డైలాగ్ అనమాట. ఇక్కడ జగన్ ఇంటి ఆస్తి కాదు అడుగుతుంది, జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి అన్నటువంటిది ప్రజలు ఇచ్చిన తీర్పు. 11 సీట్లు ఇవ్వడం ద్వారా ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదు, జనం ఇవ్వాల జగన్కి. కాబట్టి నీకు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానంలోనే వెళ్ళు, ఆ స్థానంలో నిరూపించుకుని మళ్ళీ పైకి ఎదుగు. ఇంతకుముందు ముఖ్యమంత్రి స్థానం ఇచ్చారు, తీసుకున్నావు కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు స్థానం కూడా ఇవ్వలేదు, తీసుకో. అదే సందర్భంలో మళ్ళీ ఆ ప్రజల్ని కన్విన్స్ చేయి, ఎదుగు. ఇది పద్ధతి. అది చక్కటి చొరక ద్వారా చెప్పుకొచ్చారు.